అలా అడుగు. రాధ మనసులో ఉందంతా కక్కించు. ఏం మాట్లాడరేంటి? బలరాం గారు, మీరైనా చెప్పండి. అలాంటిదేం లేదు గోపాల్. రాధ ఆ ఇంటికి వెళ్ళింది పని మీదే. అసలు నువ్వెందుకు అలా అడుగుతున్నావు? నేనేం ఊరికి అడగట్లేదు, ఆధారం తీసుకొచ్చి అడుగుతున్నాను. ఆధారమా? ఏంటది? మీకు శ్యామ్ గారికి పెళ్లి జరిగిందన్న విషయం ఈ లెటర్ ద్వారానే నాకు తెలిసింది. ఎవరు రాశారు ఆ లెటర్? తెలీదు. ఇందులో ఉన్నది నిజమా కాదా చెప్పండి. గోపాల్, అది నిజం కాదు. ఎవరో గిట్టని వాళ్ళు ఆ లెటర్ రాశారు. నువ్వదేం నమ్మొద్దు. శ్యామ్ గారింటికి కేర్ టేకర్గా వెళ్ళినప్పుడు అమ్మలాగా ఖుషీని నమ్మించడం కోసం రాధే మెడలో తాళి వేసుకుంది, అంతే. అంతేనా రాధగారు? మీకు శ్యామ్ గారికి మధ్య ఇంకేం లేదా? అంటే నీ ఉద్దేశం ఏంటి గోపాల్? రాధకి శ్యామ్ గారికి పెళ్లి జరిగి వాళ్ళ మధ్య ఏదో జరిగి వాళ్ళు విడిపోతే ఆ విషయం దాచి రాధని నీకిచ్చి పెళ్లి చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు మంచోడివి అనుకున్నాం. మా రాధనే ఇలా అనుమానిస్తావని అస్సలనుకోలేదు. ఊరు పేరు తెలియని వాళ్ళేదో ఉత్తరం రాస్తే దాన్ని నమ్మి నువ్వు రాధను అపార్థం చేసుకోవద్దు గోపాల్. రాధ నిప్పులాంటి మనిషి. తన గురించి తప్పుగా ఆలోచించొద్దు. ఏంటయ్యా అతన్ని బతిమలాడుతున్నావు? చూడు గోపాల్, మా రాధ ఏ తప్పు చేయలేదు. నీకు రాధ నచ్చితే ఈ పెళ్లి చేసుకో, లేదంటే క్యాన్సిల్ చేసుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఆడపిల్ల మీద ఇలాంటి అభండాలు వేయకు. ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటావేంటి? బుద్ధుందా అసలు నీకు? వల్లి అన్నదాలో తప్పే ఉందిరా. అనుమానాలతో జీవితాలు నిలబడవు. అందుకే ముందే తేల్చేసుకొని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. నువ్వు అలాగే మాట్లాడతావేంటి పెద్దమ్మా? నేను సమాధానం చెప్పుకుంటున్నాను కదా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. దయచేసి మీ గొడవను ఆపుతారా? ఇలాంటి అర్థం పర్థం లేని విషయాల్ని నమ్మే మనిషిని కాదు. మీరంటే పడని వాళ్లే ఈ లెటర్ నాకు పంపించారని తెలుసు. ఎవరో మిమ్మల్ని అడిగి తెలుసుకుని వాళ్ళ అంతు చూస్తానని చెప్దాం అనుకుంటే మీరు ఈ విషయాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? చెప్పండి, ఇలాంటి పని చేసే నీచమైన బుద్ధున్న వాళ్ళు ఎవరు? నువ్విదంతా నమ్మట్లేదు కదా, అది చాలు గోపాల్. ఇది రాసిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పైకి మన మంచి కోరుకుంటున్నట్టుగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే మనుషులు మన చుట్టూనే ఉంటారు. అది ఎవరో తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్తాను.